హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అందరూ బాగున్నారా? అందరూ క్షేమంగా ఉన్నారా? ఈ సమయంలో ఒక చిన్న ప్రార్థన మీ కొరకు చేయాలని ఆశపడుతున్నాను. అయితే ఒక చిన్న మాట, బైబిల్లో కోరాహు కుమారులు 88వ కీర్తన 2వ వచనంలో ఈ విధంగా అంటారు, నా ప్రార్థన నీ సన్నిధి చేరునుగాక, నా మొరకు చెవియొగ్గుము అని రాస్తున్నారు. ఇప్పుడు మనం కూడా, దేవా నా ప్రార్థనకు చెవియొగ్గయ్యా, నా మొరలు ఆలకించయ్యా, నా ప్రార్థన నీ సన్నిధిని చేరునుగాక అని అడుగుదామా? ఒక చిన్న ప్రార్థన, ఈ ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, మహోన్నతుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, మా నమ్మదగిన దైవమా నీకు వందనాలు. ఈ సమయంలో ఎందరైతే ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి ఒక్కరిని దర్శించయ్యా, వారి యొక్క ప్రార్థనలు నీ సన్నిధికి చేరునుగాక. వారి యొక్క ప్రతి ప్రార్థనకు నీవు ఇవ్వనై ఉన్న జవాబును బట్టి నీకు ముందుగానే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. ఎవరైతే ఇరుకుల్లో ఉన్నారో, ఇబ్బందుల్లో ఉన్నారో, నిరాశలో ఉన్నారో, బలహీనంగా ఉన్నారో వారిని దర్శించయ్యా. అనారోగ్యంతో ఉన్నవారిని స్వస్థపరచమని వేడుకొనిచున్నాను. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగం దయచే ప్రభా. అయ్యా తండ్రి, అయ్యా లేమిలో ఉన్నవారికి సమృద్ధిని దయచేయమని వేడుకొనిచున్నాను. కుటుంబాల్లో నెమ్మది లేక, శాంతి లేక, సమాధానం లేక ఏ కుటుంబం అయితే అయ్యా తండ్రి నలిగిపోతున్నారో ఆ కుటుంబంలో శాంతి ఉండునుగాక, నెమ్మది ఉండునుగాక, సమాధానం ఉండునుగాక అని ప్రార్థిస్తున్నానయ్యా. ప్రతి కుటుంబము సమృద్ధిలో నుండునుగాక అని ప్రార్థిస్తున్నానయ్యా. రక్షణ లేని వారికి రక్షణ దయచే ప్రభా. నీకు దూరమై అయ్యా, నీకు వేరే మేమే పని చేయలేమయ్యా. అయ్యా నీతో ఎల్లప్పుడూ ఉండే ఆ కృప మా అందరికీ దయచేయమని వేడుకొనిచున్నాను. నీ యొక్క తోడు, నీ యొక్క సహాయము మాకు అందించి అయ్యా నీ బిడ్డలు నీ వైపు చూచుచుండగా ఆశ్చర్యకరమైన సహాయము నీ నుంచి నీ బిడ్డలకు అందునుగాక అని ప్రార్థన చేస్తూ అన్ని విషయాల్లో నీవే తోడై ఉండి నడిపించి మహిమ, ఘనత, కీర్తి, ప్రభావములు మీరు మాత్రమే పొందుకోమని నజరేయుడైన యేసయ్య నామంలో ఈ యొక్క ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాం మా తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.